అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్‌ని స్టార్ట్ చేస్తాం. మన మేజర్ లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడాను బేసిక్స్ రాని వాళ్ళకి కూడాను అర్థమయ్యేలా మనం క్లాసెస్ తీసుకుంటాం. దాంతో పాటుగా కాన్సెప్ట్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో, కాన్సెప్ట్స్ బేస్డ్‌గా మనం తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ ఎవరికైనా సరే మ్యాథ్స్ బేసిక్స్ మరీ రాకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను దానికి సంబంధించి చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రియల్ నంబర్స్. సో, ఈ రియల్ నంబర్స్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ అంతా కూడాను ఒకసారి చూద్దాం. దాని గురించి అంతా. ఈరోజు మొత్తము కూడాను కాన్సెప్ట్‌తోనే వెళ్తది. మొత్తము కూడాను ఈరోజంతా కూడాను కాన్సెప్ట్ వెళ్తది. సో, ఇక మనం ముందుగా వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతామంటే నేచురల్ నంబర్స్. సో, ఈ నేచురల్ నంబర్స్ ఏంటి? దీని కాన్సెప్ట్ ఏంటి? చూద్దాం. ఈ నేచురల్ నంబర్స్‌ని మనకు మేజర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే 1, 2, 3, 4 ఇలా వెళ్ళిపోతూ ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హోల్ నంబర్స్. సో, ఈ హోల్ నంబర్స్ కూడాను ఏంటంటే ఈ హోల్ నంబర్స్‌ని మనం ఇక్కడ పూర్ణ సంఖ్యలో అని అంటారు. దీనికి ఒక ఎక్స్ట్రా జీరో యాడ్ అవుతది. 1, 2, 3, 4 అంతే. ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా ఇన్ఫినిటీ వరకు కూడాను. ఆ తర్వాత నెక్స్ట్ చాలామంది మాట్లాడకపోయేది ఏంటంటే ఇక ఇంటీజర్స్ గురించి. ఇంటీజర్స్‌లో ఏంటి? దీని సంగతి ఏంటి అంటే ఈ ఇంటీజర్స్ సంగతి చూసుకున్నట్లంత వరకు కూడాను ఇది రెండిటి కాంబినేషన్ ఉండ అంటే మైనస్, ప్లస్ అండ్ జీరో ఈ మూడిటి కాంబినేషన్ ఏమంటామంటే ఇంటీజర్స్. సో, జీరో పక్కన ఉన్న 1, 2, 3, 4, 5 ఇదంతా ముందుకు వెళ్ళిపోతుంది. ఇట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్‌లో -1, -2, -3 ఇలా వెళ్ళిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ లైన్‌లోన 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. అదే రకంగా లెఫ్ట్ సైడ్‌లో -1, -2, -3, -4 ఇలా వెళ్ళిపోయింది. అయితే దీన్నే ఇంకాస్త ఏం చేద్దాం తెలుసా? తగ్గిద్దాం. ఇంకా తగ్గించేసి ఏం చేద్దామంటే ఇప్పుడు ఇదే నెంబర్ లైన్‌లోకి ఎక్స్ట్రా నంబర్స్‌ని తీసుకొనొద్దాం. అదేంటి అనంటే రేషనల్ నంబర్స్. సో, ఏంటి రేషనల్ నంబర్స్? ఈ రేషనల్ నంబర్స్ సంగతి ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు మేజర్‌గా రేషనల్ నంబర్స్‌కున్న ఒకే ఒక్క పర్ఫెక్ట్ డెఫినిషన్ ఏంటంటే P/Q ఫామ్‌లో ఉంటది. P అండ్ Q అనేది ఇంటీజర్స్ అని అంటారు. దాని తర్వాత Z అనేది కింద Q అనేది నాట్ ఈక్వల్ టు 0 అనుకుని కండిషన్ చెప్తూ ఉంటారు. సో, ఈ P/Q కామ్స్ సంగతి పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ మనము ఈ నెంబర్ లైన్‌లో చూసుకున్నట్లయితే వాట్ ఎవర్ ఇట్ మే బి 2/7 గానీ, 1/2 గానీ, 3/4 గానీ, ఇదే దానికి మైనస్‌లు ఉన్నా సరే మైనస్‌లు ఇలా ఇవన్నీ కూడాను ఏమని చెప్పొచ్చంటే సింపుల్‌గా నెంబర్ లైన్స్. ఈ నెంబర్ లైన్‌లో చూసుకున్నట్లయితే 1/2 అంటే అర్థము 0.5 అని. సో, ఈ నెంబర్‌లో మీరు ఎగ్జాక్ట్‌గా వెళ్తే ఇక్కడ యాడ్ అయిపోద్ది 0.5 అనేది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2/7 ఉంది కదా! ఇక్కడ ఈ 2/7 ఉంది కదా! ఈ 2/7 అనేది 3.5లో ఉంటది. అంటే ఇక్కడ నెంబర్ లైన్‌లో కూడాను. ఇదే దానికి మైనస్ యాడ్ చేసామంటే వెంటనే అది ఇక్కడ -0.5 దాని తర్వాత -3.5 ఇలా ఇక్కడ ఈ నెంబర్ లైన్‌లోకి వచ్చేస్తది. సో దట్ ఇక్కడ మనకు నెంబర్ లైన్‌లో ఈ రేషనల్ నంబర్స్ అన్నీ కూడాను ఇన్ బిట్వీన్ నంబర్స్‌లోనే ఉంటూ ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటది. సో, ఇక్కడ కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రేషనల్ నంబర్స్‌ని ఉన్నాయి కదా! ఈ రేషనల్ నంబర్స్‌ని సింపుల్‌గా Qతో డినోట్ చేస్తారు. Qతో డినోట్ చేసిన తర్వాత దీన్నే సింపుల్‌గా ఏ రకంగా చెప్పొచ్చు ఈ రేషనల్ నంబర్స్ అంతటిని కలిపి అంటే ఒకటి ఫ్రాక్షన్స్ లేదా డెసిమల్స్. ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటే. ఈ 2 ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఈ 2 కూడాను ఈ రేషనల్ నంబర్స్‌లోకి వెళ్తది. అయితే ఈ రేషనల్ నంబర్స్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అనేవి కాసేపు ఆగండి. నెంబర్ లైన్ తర్వాత మనం చూపించేస్తాను. వాటి యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్స్ ఏంటి అని. ఇక్కడ ఇదే నెంబర్ లైన్‌లో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇంకొకటి ఏంటి అనంటే ఇర్రేషనల్ నంబర్స్‌ని కూడాను యాడ్ చేసామనుకోండి ఈ నెంబర్ లైన్‌లో యాడ్ అయిపోద్ది. అసలు ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటి అనంటే నాన్ టెర్మినేటింగ్ అనమాట. ఇప్పుడు 1, 3, 4, 6 ఇలా వెళ్ళిపోతూ ఉంటదనమాట పాయింట్ తర్వాత. ఈ నెంబర్‌లన్నీ మీరు చూడండి నెంబర్ లైన్‌లో చూసుకున్నట్లయితే ఇప్పుడు 1 పాయింట్ అనుకుని ఉంది కదా! ఇప్పుడు 1 పాయింట్ అంటే ఏమవుతదంటే ఎగ్జాక్ట్‌గా 1 తర్వాత వచ్చేవన్నీ కూడాను ఇక్కడ 1కి 2కి మధ్యలో ఉంటది ఎక్కడో దగ్గర. సో, ఈ రకంగా. సో, ఇక్కడ కంప్లీట్‌గా చూస్తే రియల్ నంబర్స్ అంటే ఏంటి అనంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అదే రకంగా రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ వీటన్నిటిని కలిపితే ఏమవుతుందంటే రేషనల్ నంబర్స్ అవుతాయి. అన్నీ కూడాను వీటిలోని పార్టే అనమాట. నేచురల్ నంబర్స్ అనేది హోల్ నంబర్‌లో పార్ట్ అయితే, హోల్ నంబర్స్, నేచురల్ నంబర్స్ అనేవి ఇంటీజర్స్‌లో పార్ట్ అయితే, ఈ మిగిలిన రేషనల్, ఇర్రేషనల్ నంబర్స్ అనేవి కంప్లీట్‌గా ఈ నెంబర్ లైన్‌లో పార్ట్ అనమాట. సో, అన్నిటిని కూడాను ఈ నెంబర్ లైన్‌లోనే చూపించొచ్చు. అయితే ఇక్కడ నెంబర్ లైన్‌లో చూపించడానికి ఇంకొకటి కూడా ఉంది. అది ఏంటి అనంటే ఇమేజినరీ నంబర్స్. సో, ఈ ఇమేజినరీ నంబర్స్ సంగతి చూసుకున్నట్లయితే ఇదంతా కూడాను మీరు ఇప్పుడు కాదు గానీ మీరు ఇన్‌కేస్ హైర్ స్టడీస్‌కెళ్తే ఈ ఇమేజినరీ నంబర్స్ గురించి కూడాను మీరు నేర్చుకుంటారు. వీటి యొక్క సింబల్ చూసుకున్నట్టు I ఇది రియల్ నంబర్స్ కిందకి రావు. ప్రస్తుతానికి ఇది మీకు అప్రస్తుతం. ఇప్పుడు మీకు క్వశ్చను మీకు నెంబర్ లైన్‌లో 0 చూపించాను కదా! అసలు ఈ 0 అనేది ఏంటి?
ఈ జీరో అనేది ఒక పాజిటివ్ ఇంటీజరా, లేకపోతే ఒక నెగిటివ్ ఇంటీజరా, లేకపోతే ఇది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు? ఏంటి మీ ఆన్సర్? ఎస్, ఇది నెయిదర్ పాజిటివ్, అదే రకంగా నెయిదర్ నెగిటివ్ ఇంటీజర్ అనేది. ఓకేనా? ఇది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అనమాట జీరో అనేది. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. జీరో అనేది పాజిటివ్ ఇంటీజరా, లేకపోతే ఆడ్ ఇంటీజరా, లేకపోతే ఈవెన్ ఇంటీజరా? ఇది క్వశ్చన్. ఒకటి ఆడ్, రెండోది ఈవెన్. ఈ రెండిట్లో ఏంటి జీరో అనేది? ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే, ఈవెన్ నెంబర్స్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే, ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అయ్యింది అనుకోండి, దట్ మీన్స్ రిమైండర్ జీరో వస్తే దాన్ని ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ జీరో కూడాను 2తో డివిజిబుల్ అవుతుంది, దాని తర్వాత ఎగ్జాక్ట్గా రిమైండర్ కూడా జీరో వస్తుంది, కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అనమాట. ఈవెన్ ఇంటీజర్గా మనం తీసుకోవచ్చు, ఆడ్ ఇంటీజర్ కాదు. సో ఇది ఎంతవరకు కాన్సెప్ట్. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. మీకు ఆల్రెడీ ఈ రియల్ నెంబర్స్ అంటే ఏంటని చెప్పానంటే, మొత్తం అన్నీ ఏవైతే నెంబర్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇమేజినరీ నెంబర్స్ ఉన్నాయి కదా, దానికి తప్ప మిగిలినవన్నీ కూడా ఈ రియల్ నెంబర్స్లోనికి వస్తాయి అనుకుని చెప్పాను. అయితే ఈ రియల్ నెంబర్కి సంబంధించినంత వరకు ఏంటి కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ వచ్చేసాయి, తర్వాత జీరో కూడా వచ్చింది, తర్వాత హోల్ నెంబర్స్ వచ్చాయి, తర్వాత నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి, దాని తర్వాత ఇంటీజర్స్ కూడాను యాడ్ అయిపోయాయి అనమాట. అయితే ఇక్కడే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇర్రేషనల్ నెంబరు, రేషనల్ నెంబరు ఏంటి దీని కథ ఏంటి అనేది పెద్ద క్వశ్చన్. సో దాని గురించి ఇప్పుడు చెప్తా. మ్యాక్సిమం మీరు చాలా దగ్గరలో ఈ ఎక్స్ప్లెనేషన్ వినే ఉంటారు. రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్కి ఏంటి డిఫరెన్స్ అని అంటే, వెంటనే చెప్పేది ఏంటంటే, దేన్నైతే p/q ఫామ్లో రాస్తారో అండ్ ఇక్కడ q అనేది నాట్ ఈక్వల్ టు జీరో అవుతుందో అవన్నీ కూడా ఏమవుతాయంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి అంటారు. దాని తర్వాత ఈ pq అనేది అవసరమైతే ఇంటీజర్స్ కూడాను వాడుకోవచ్చు అనుకుని అంటారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 3/7 ఉంది కదా, ఇది p/q ఫామ్లోనే ఉంది, అంటే ఫ్రాక్షన్గానే ఉంది. ఇక్కడ 8/9 ఉంది కదా, ఇది p/q ఫామ్లోనే ఉంది. అవసరమైతే ఇది మైనస్ అయితే మైనస్ కూడాను. ఇక్కడ 13/11 ఉంది కదా, ఇది కూడాను p/q ఫామ్లోనే ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడాను ఇక్కడ రేషనల్ నెంబర్స్గానే మనం కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని వెంటనే మన వాళ్ళు ఏం చెప్తారంటే, అందరూ కూడాను ఏదైతే p/q ఫామ్లో రాయలేమో దాన్ని ఏమంటారంటే, ఇక్కడ సింపుల్గా కూడాను వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అనేస్తారు. సో దానికి వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, √2, √3 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అనుకుని అనేస్తారు. ఎందుకు ఇది ఇర్రేషనల్ నెంబరు అనుకుని, దీన్ని కూడా √2/1గా రాస్తే అవుతుంది కదా, ఇది కూడా √2/1, కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా. ఓకేనా? ఇక్కడ √3 కూడా కింద 1 ఉన్నట్టే కదా. ఎందుకు దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అనుకుని అన్నారు? ఇది కూడా p/q ఫామ్లో రాయొచ్చు కదా. దీని వెనకున్న ఇంకొక కండిషన్ ఏంటో చెప్తాను చూడండి. ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి కావాల్సిన ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది మిస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి. మొట్టమొదటిది ఏంటంటే, ఇక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడాను ఫ్రాక్షన్స్ అనమాట. ఫ్రాక్షన్స్కి ఎప్పుడు ఫ్రాక్షన్ చేసేటప్పుడు కోషెంట్స్ అనేది వస్తూ ఉంటుంది కదా. కొన్నిసార్లు కోషెంట్ అనేది డెఫినెట్లీ కూడా టెర్మినేటింగ్ అనమాట. ఇప్పుడు 1/2 తీసుకుంటే దానికి యొక్క కోషెంట్ చూస్తే 0.5 అక్కడ క్లోజ్ అయిపోయింది. కానీ కొన్నిటి కోషెంట్ ఏంటంటే ఇంకా పరిగెడుతూ ఉంటుంది అనమాట, ఇలా 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 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇక్కడ తీసుకున్న కాన్సెప్ట్ మొదటిది కోషెంట్ అనేది టెర్మినేటింగ్ అయ్యి ఉండాలి. సెకండ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుండాలి. సో ఫస్ట్ టెర్మినేట్ అయిపోతే ఆ కండిషన్ ప్రకారం ఓకే. ఇన్ కేస్ రిపీట్ అవుతుంది అనుకోండి, రిపీట్ అయినా ఓకే. అంటే ఇప్పుడు ఉదాహరణకి 3.1.3.123 మళ్ళీ 123 మళ్ళీ 123 ఇలా 123 ఇక్కడ చూస్తే 123 123 123 3 వచ్చినప్పటికి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. దీన్ని రిపీటింగ్ అంటారు. అంటే రేషనల్ నెంబర్స్కి టెర్మినేటింగ్ ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు రిపీట్, ఒకవేళ టెర్మినేట్ అవ్వట్లేదు కానీ రిపీట్ అవుతుందంటే అది రేషనల్ నెంబరే. ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది, అదేంటంటే ఒకవేళ అది రిపీట్ కూడా అవ్వట్లేదు, అసలు టెర్మినేట్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఏంటంటే అసలు టెర్మినేట్ అవ్వట్లేదు, నాన్ టెర్మినేటింగ్, అలాంటప్పుడు కండిషన్ ఏంటంటే అది ఫాలో అయ్యే ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యింది అనుకోండి, దాన్ని కూడాను ఏమంటారంటే రేషనల్ నెంబరే అంటారు. సో ఇక్కడ ఈ కండిషన్ చూసుకున్నట్లయితే ఫాలో అయ్యే ప్యాటర్న్ అన్నా రిపీటింగ్ అన్నా రెండు ఒకటే. సో ఇక్కడ నుంచి ఎవడైనా సరే రేషనల్ నెంబర్ అంటే ఈ p/q ఫామ్లో ఉంటుంది, q నాట్ ఈక్వల్స్ టు 0, pq ఇంటీజర్స్ అని మాత్రమే కాదు, ఈ రెండు కండిషన్స్ కూడా అవసరమైతే చెప్పండి, టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్. ఎందుకు ఇది ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఇక్కడ √2 ఉంది కదా, √2 యొక్క డెసిమల్స్ ఒకసారి చూద్దామా. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఇక్కడ మొట్టమొదటి కాన్సెప్ట్ ఇక్కడ మేజర్గా జరగాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ అనమాట. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఏమిటంటే ఇక్కడ ఇది నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి మెయిన్గా కూడాను. అయితే నాన్ టెర్మినేటింగ్ అంటే ఎందుకు నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి? ఇక్కడ √2 కానీ √3 కానీ వీటి యొక్క వాల్యూస్ మనం చూసినట్లయితే 1.4142
13560 ఆగదనమాట. ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ √3 వాల్యూ కూడా చూడండి 1.73205080 ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా కూడాను దీని యొక్క ఇదంతా చూస్తే ఈ కోషెంట్ అంతా కూడాను నాన్ టెర్మినేటింగ్ అనమాట. అసలు ఎక్కడ కూడాను ఆగదు. అయితే మనం ఇంకొకటి ఏంటంటే టెర్మినేట్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఒక రిపీటింగ్ ప్యాటర్న్ ఉంటే అంటే రికరింగ్‌గా ఉంటే బావుంటదని అనుకున్నప్పటికీ కూడాను ఇది నాన్ రికరింగ్ కూడాను, నాన్ రిపీటింగ్ కూడాను అసలు ఎక్కడ కూడాను రిపీట్ అవ్వట్లేనే వెళ్దనమాట. అసలు రిపీటే అవ్వదు. చూడండి ఎక్కడ కూడాను ఒక స్పెసిఫిక్ పాత్ అనేది లేదు. ఇంతకుముందు మనం ఏవి చూసినా సరే కొన్ని సార్లు అయితే కొన్ని 0.21212121212121 ఇలాంటి రిపీటెడ్ ఉంటాయి. ఇలాంటివి రిపీటెడ్ కూడా ఉండవు. అయితే మీకు స్టార్టింగ్‌లో ఒకటి చెప్పాను. ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్‌ని p/q ఫామ్‌లో రాయలేము అనుకున్నాం కదా! దానికి నేను ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌లో ఏం చెప్పానంటే ఇప్పుడు √2 ఉంది. ఈ √2ని కావాలంటే √2/1 ఇది p/q ఫామే కదా అనుకున్నాను. కానీ మీకు ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ p అండ్ q అనేది ఇంటీజర్స్ అని చెప్పాను. ఇంటీజర్స్‌లో మీకు ముందే చెప్పండి 0, 1, 2, 3 ఇలా పాజిటివ్ సైడ్ -1, -2, -3, -4 ఇలా ఉంటాయి కానీ ఎక్కడ కూడాను రూట్ నెంబర్స్ ఉండవు అనమాట. √2, √3, √7 ఇలాంటి నెంబర్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ p/q అనే ఫామ్‌లో కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ √2 అనేది సాటిస్ఫై చేయట్లేదు. స్టార్టింగ్‌లోనే అయిపోయింది. కాకపోతే మన ఎక్స్‌ప్లనేషన్ కోసం అక్కడ మీకు తికమక పెట్టి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా. సో ఇక నుంచి కూడాను మీకు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అని చెప్పాలంటే సింపుల్‌గా p/q ఫామ్‌లో రాయలేము పాయింట్ 1. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే దానికి నాన్ టెర్మినేటింగ్ ఉంటుంది. వాటి కోషెంట్ నెక్స్ట్ నాన్ రిపీటింగ్ కూడా ఉంటదనమాట. నాన్ రికరింగ్ కూడాను. అదే రకంగా దీనికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ రేషనల్ నెంబర్స్‌లో అయితే ఇప్పుడు ఈ మొత్తం దాన్ని చూడను ఇదే దాన్ని మళ్ళీ డిఫరెంట్‌గా చేద్దాం. ఇదే నెంబర్స్‌ని ఇదే దాన్ని వేరేలా రాస్తే ఇక్కడున్న ఈ రేషనల్ నెంబర్స్‌కి మనం ఒకటి ఇంటీజర్స్ అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ పాయింట్‌లో ఇంటీజర్స్ రాసింది. ఇక్కడ నాన్ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏ రకంగా 2 రకంగా రాయొచ్చంటే ఒకటి టెర్మినేటింగ్ మరొకటి రికరింగ్. రికరింగ్ అంటే రిపీటింగ్ అనమాట. ఈ పాయింట్స్ మనం యాడ్ చేస్తామనుకోండి మన నెంబర్ లైన్ అనమాట ఇక్కడ ఫుల్‌ఫిల్ అయిపోయినట్టు. ఓకేనా? నాన్ ఇంటీజర్స్ ఉన్నాయి కదా! అంటే ఏవైతే -2, -3లు కాకుండా పోతున్నాయో ఏదైతే పాజిటివ్ ఇంటీజర్స్ కాకుండా పోతున్నాయో వాటిలోటనమాట. అయితే టెర్మినేటింగ్ లేకపోతే రికరింగ్ ఈ రెండిటిని యాడ్ చేస్తే అయిపోద్ది. అదే ఇర్రేషనల్ నెంబర్స్‌కి మీరు ఇక్కడ యాడ్ చేయాలంటే ఏం చేస్తారు? నాన్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్ ఈ 2 పాయింట్లు మీరు యాడ్ చేశారనుకుంటే సెట్ అయిపోద్ది. ఇది ఇర్రేషనల్ నెంబర్స్‌కి సంబంధించి, రేషనల్ నెంబర్‌కి సంబంధించి. అయితే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నేను కావాలని ఒకటి చెప్పలేదు. అదేంటి అనంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కదా! ఇర్రేషనల్ నెంబర్స్‌ని ఈ నెంబర్ లైన్‌లో ఎట్లా రిప్రజెంట్ చేస్తారనుకోని. యాక్చువల్లీ అదొక కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ √2 అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని అక్కడ √2 అనేది హైపోటెన్యూస్ అయితే ఇక్కడ సైడ్ అనేది 1 అవుతది. ఈ సైడ్ అనేది 1 అవుతది. సో ఈ సైడ్ అయిన తర్వాత హైపోటెన్యూస్ అనేది √2 అవుతది. కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నెంబర్ లైన్‌లో కూడాను 1 ప్లేస్‌లోనే ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ √2 ఉంటది కదా! ఇక్కడ నుండి కాంపాస్ సైడ్‌కి లాగితే 1కి 2కి మధ్యన ఎగ్జాక్ట్‌గా √2 అనేది బైసెక్ట్ అవుతది. సో ఈ కాన్సెప్ట్ అంతా సంగతి పక్కన పెడితే ముందు ఇప్పుడు చెప్పిన వాటిలోన రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ నుండి ఏమవుతదంటే మనం రియల్ నెంబర్స్ చాప్టర్‌లోనికి వెళ్ళిపోతాం. దాంట్లో ముందు సమస్యను సాల్వ్ చేయాలంటే మనకు కొన్ని కాన్సెప్ట్స్ అవసరం అనమాట. ఆ కాన్సెప్ట్స్ మీద వీడియో చేస్తాను. ఓకేనా? ఇన్ కేస్ ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాంతో పాటుగా మనకంటూ అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంది. సో ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే